కొంతమంది బీమార్ వచ్చినోళ్ళకు సూదేస్తామంటే చూడాలి వాళ్ళ లొల్లి లబలబలబలబ మొత్తుకుంటారు. ఇక చిన్న పిల్లలైతే సూది చూసి డాక్టర్లను బూతులు తిడుతుంటారు. వచ్చిన రోగం ఏంటిదో తెలుసుకుందామని టెస్ట్ల కోసం రక్తం తీస్తుంటే చచ్చిపోయినంత పని చేస్తుంటారు. అందుకే హైదరాబాద్లో ఉన్న నీలోఫర్ దవాఖానల ఒక కొత్త టెక్నాలజీ తీసుకొచ్చిండ్రు. అదేందో చూద్దాం పాండ్రి. వెనకట ఎవరో మనిషి ముఖం చూడంగానే జాతకం చెప్పినట్టు ఒంట్లున్న రోగాల షిట్ తిప్పినట్టు ఇగో ఇప్పుడు నీలోఫర్ దవాఖానలో కూడా అట్లనే చేస్తున్నారట. నీలోఫర్కు పోతే నీలో ఉన్న లోఫాలు సూది గుచ్చకుంటనే రక్తం బొట్టు గార్చకుంటనే ఒంట్లున్న రోగాల గుట్టు ఇప్పుతారట. అవును, మాయా లేదు మర్మం లేదు, ఉత్త ముఖం చూస్తే ఒంట్లున్న రోగం ఏంటిదో కనిపెట్టే టెక్నాలజీ తీసుకొచ్చిండ్రు. ఏఐ ఆధారంగా నడిచే నాన్ ఇన్వాసివ్ అనే రక్త పరీక్ష టెక్నిక్ అట. ఇది స్మార్ట్ ఫోన్ టాబ్లెట్ కెమెరాతోని పని చేస్తుందట. అది బీమారి ఉన్న మనిషి పోయి దాని ముందట కూర్చుంటే చాలు ఒంట్లో ఏం వైరస్లు ఉన్నాయి, ఎట్లా మనిషిని తిప్పల పెడుతున్నాయి, రక్తపోటు, గుండె పనితీరు, రక్తంలో ఎంత హిమోగ్లోబిన్ ఉన్నది, బీపీ ఒత్తిడి, నరాలు, నాడీ వ్యవస్థ ఎట్లున్నది అనే దాని మీద 20 నుండి 60 సెకండ్లల్లో అంచనా వేసి చెప్తుందట. ఎట్లున్నదో చూడండి టెక్నాలజీ పనితీరు. ఈ టెక్నాలజీ కూడా మన దేశ పబ్లిక్ అక్కడికి వచ్చేటట్టే తయారు చేసిండ్రట. సర్కార్ నడిపించే నీలోఫర్ దవాఖానాల అమృత్ స్వస్థ్ భారత్ ను షురూ చేసి ఈ టెక్నాలజీని మొదలు పెట్టిండ్రట. ఇట్లా చేసుడు దేశంలో మొదటి దవాఖానా మన నీలోఫరేనట. కాబట్టి ఇటువంటి టెక్నాలజీ మన కోసమే వచ్చింది కాబట్టి నీలోఫర్కు పోయి మీలో ఉన్న బీమార్లు నయం చేసుకోండి అని అంటుర్రు అక్కడి డాక్టర్లు. సర్కార్ మారంగానే బీఆర్ఎస్ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు మాజీలు మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ జపం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలు ఉంటే తర్వాత వాళ్ళ లీడర్ గిరి ఉండదనుకోనో లేకుంటే రాబోయే కాలంలో కేసీఆరే మళ్ళీ సీఎం అవుతాడన్న నమ్మకం పెరిగిందో తెలియదు కానీ కార్ పార్టీ మీద కాయిస్ పెంచుకుంటున్నారు. కేసీఆరే మా దేవుడు అని అంటుర్రు. కేసీఆర్ దేవుడు అని చెప్పిన కాంగ్రెస్ చేరినాడు స్టేజ్ మీద చెప్పిన కేసీఆర్ ఇక్కడ చాలా అభివృద్ధి చేశాడు, ఆయన మాకు ఆయన పాలాభివందనం అని చెప్పి ఇన్నరా సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఏమంటున్నాడో. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాడే చెప్పిన కేసీఆర్ దేవుడని, ఆ దేవుడు అభివృద్ధి చేసిండు, ఆయనకు పాదాభివందనాలు అని కూడా చెప్పిండట. మరి అసొంటి మనిషి ఎందుకు కారు గుర్తు పార్టీ నిడిచి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు అంటే దానికి కూడా కారణం ఉన్నదట. ఎవరైతే నన్ను పర్సనల్ గా తెచ్చిండో ఆ వ్యక్తిని టీఆర్ఎస్ తో చేర్చుకున్నారని చెప్పి ఆ కోపంతో నేను బయటకు వెళ్ళాను కానీ నాకు వేరే అక్కడ ఎటువంటి కాంట్రవర్సీ లేదు. నేను కేసీఆర్ కుటుంబం కానీ కేసీఆర్ కానీ నాకు ఎటువంటి రెండు అంశం అర్థమైందా. కోనేరు కోనప్పని తిట్టిన మనిషినే బీఆర్ఎస్ పార్టీలకు తీసుకున్నారట. అంటే పొద్దుగాల లేస్తే ముఖం చూసుకొని ఒక పార్టీలనే పని చేయాలి, ఎట్లా పడితే అట్లా మాట్లాడినోతో నేను ఎట్లా పని చేస్తా అని వేరే పార్టీలో చేరిండట. కానీ కార్ పార్టీ మీద కాయిస్ లెక్క కాదు, కేసీఆర్ అంటే మర్యాద లెక్క కాదు అన్నట్టు చెప్పిండు. సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేవంటే మళ్ళీ కారు గుర్తు పార్టీలకే పోతావా అని అంటే ఏమంటుండో ఇనుండ్రి. రాజకీయ పరిస్థితుల్లో పోవచ్చో పోతాం కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం పోతాం. రాజకీయాలను బట్టి ఏ పార్టీలకు పోవాలనో ఆ పార్టీకి పోతాం, అంతేగాని కాంగ్రెస్ పార్టీకి మాత్రం బోము అని ఖచ్చితంగా చెప్తున్నాడు. మరి ఒక్క ఏడాదిన్నరనే కాంగ్రెస్ పార్టీ పాలన మంచిగా లేదని తెలిసిందో లేకుంటే జనం నాడి మారుతున్నందుకు కాంగ్రెస్ పార్టీలు ఉంటే మనుగడ ఉండదు అనుకున్నాడో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం సచ్చినా ఓను అన్నట్టు చెప్తున్నాడు. మొన్నటికి మొన్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీనే తిట్టిండు. ఇగో ఇప్పుడు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఏ పార్టీలనైనా చేరుతా ఎట్లనైనా వాడతా కానీ కాంగ్రెస్ పార్టీలనైతే షేరా అని చెప్తున్నాడు. ఇట్లయితే రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుంటుందో ఏమో అనిపిస్తున్నది.